నమస్కారం. ఈరోజు మనం ఇప్పుడు రాహుకేతువుల గురించి తెలుసుకుందాం. అసలు ఈ రాహుకేతువుల గురించి మనం ఒక పౌరాణిక గాథ ఉంది, దాన్ని ముందుగా తెలుసుకోవాలి. మనం దేవతలు రాక్షసులు వీళ్ళు కలిసి సముద్ర మథనం చేసి అమృతాన్ని వెలికి తీశారు అన్నది మనకు తెలుసు. ఈ కథ అమృతం తాగిన వాళ్ళు మరణాన్ని జయిస్తారు, మరణం ఉండదు వారికి. అందువల్ల ఈ విశ్వానికి వినాశనం కలిగించే రాక్షసులకు ఆ అమృతం అందకూడదని శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో వచ్చి ఆ శ్రీమూర్తి అవతారంలో అమృతాన్ని అందరికీ సమానంగా పంచే నెపతో రాక్షసులను దేవతలను వేరువేరుగా కూర్చోబెట్టి దేవతలకు అందించాలని భావిస్తాడు ఆ మహావిష్ణువు. కానీ అది దేవతల వైపుకే ఆ అమృతాన్ని పంచడం జరుగుతుండడం గమనించిన ఒక రాక్షసుడు, ఆయన పేరు స్వరభాను అనే రాక్షసుడు మాయవేషంతో దేవతల మధ్యన కూర్చుంటాడు. ఆ దేవతల మధ్యన కూర్చున్నది ఎవరంటే సూర్యచంద్రుల మధ్యన కూర్చుంటాడు. ముఖ్యంగా సూర్యచంద్రుల కాంతిలో మహావిష్ణువుకు ఆ రాక్షసుడు ఎవరో తెలిసిపోతుంది. అప్పటికే ఆ రాక్షసు చేతిలో కొంత అమృతం పోయడం జరుగుతుంది. ఆ రాక్షసు అమృతాన్ని నోట్లో వేసుకోవడం కూడా జరుగుతుంది. మహావిష్ణువు వెంటనే తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని తలని ఖండిస్తాడు. కానీ అప్పటికి అమృతం సేవించడం వల్ల ఆ తల మొండం వేరుపడినా అవి చావు లేకుండా ఉండే విధంగా ఉండిపోతాయి, స్థిరంగా ఉండిపోతాయి. స్వరభానుని శిరస్సు వేరుపడినా కానీ అమృత ప్రభావం వల్ల అవి జీవించే ఉంటాయి. తల భాగాన్ని రాహు అని, మొండెం భాగాన్ని కేతు అని పిలుస్తున్నారు. ఈ రాహుకేతువులు అంటే ఏమిటి అంటే సూర్యుని యొక్క, చంద్రుని యొక్క కాంతి బింబాలు, వాటి నీడలు, ఛాయలు కలిసినప్పుడు ఏర్పడినది. ఒక కలిసిన ప్రాంతంలో బిందువులను రాహువు కేతువుగా గుర్తించాలి. 2 చోట్ల పడుతూ ఉంటుంది అది. ఇప్పుడు సూర్యకాంతి ఇలా ఉంది పడితే, చంద్రకాంతి ఈ విధంగా వస్తే ఈ సైడ్ నుంచి ఈ 2 చోట్ల ఈ కలయిక జరుగుతుంది. ఈ 2 కలయికల్ని ఒకటి రాహువుగాను ఒకటి కేతువుగాను పిలువబడుతుంది. ఈ రాహు ఇతర గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఆ గ్రహాల యొక్క ఫలితాలను కూడా ఇస్తున్నాడు. శుభగ్రహాలతో కలిసినప్పుడు కొన్ని శుభ ఫలితాలు, పాపగ్రహాలతో కలిసినప్పుడు పాప ఫలితాలు ఇస్తాడని మనం చెప్పచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే రాహు శక్తిని ఇచ్చేవాడు, కేతువు శక్తిని గ్రహించేవాడు, శక్తిని తీసుకునేవాడు అని కూడా చెప్పచ్చు. రాహు వల్ల శక్తి వస్తుంది, కేతు వల్ల శక్తి పోతుంది. అందుకని కేతువు మోక్షకారకుడు అని చెప్పవలసి వచ్చింది. రాహు జీవితంపై ఆశను పెంచే లక్షణం ఉంది. అంటే కోరికలు, రాహువు కోరికలుగా కలిగిస్తాడు. కేతువు జీవితంపై నిరాసక్తిని కలిగిస్తాడు. వ్యామోహం రాహువుదైతే నిరాసక్త కేతువుదవుతుంది. జీవిత మూల అంటే నిరాశ అంటే జీవిత మూలాలను తెలుసుకోవాలనే జిజ్ఞాసను కలిగించే మోక్షం వైపు పయనింపజేస్తాడు కేతువు అని మనం చెప్పచ్చు. ఆ లక్షణం అని. రాహువుకి సుఖ లక్షణాలు ఉంటాయని చెప్తారు. ఎందుకంటే శుక్రస్థానం, వృషభ స్థానం, ఉచ్చ స్థానం అని రాహువుకి చెప్పుకుంటున్నాం మనం. ఎలా ఉచ్చ స్థానం అంటే రాహు ఈ చంద్రకృష్ణలో ఉంటాడు, చంద్ర నోట్లో ఉంటాడు. కాబట్టి ఈ నోట్లో ఉన్న కారణంగా రాహు బిందువు చంద్ర కక్షలో ఉంటుంది. కాబట్టి అది చంద్రుని ఉచ్చ స్థానమైన వృషభం రాహువుని ఉచ్చ స్థానంగా
మనం చెప్పుకుంటాం. రాహుకేతులకి స్వస్థానాలు లేవు. శాస్త్రంలో మరి మిథునం అని ఇంకా 2-3 స్థానాలు గుర్తించడం జరిగింది రాహు ఉచ్చ స్థానాలని. కానీ పరాశర శాస్త్రంలో అయితే రాహు ఉచ్చ స్థానం వృషభంగాను, కేతు ఉచ్చ స్థానం వృశ్చికంగాను చెప్పడం జరిగింది. శుక్ర లక్షణాలు ఉంటాయంటే శుక్రుడు రాక్షసుడు, రాహు రాక్షసుడు కాబట్టి శుక్ర లక్షణాలు ఉంటాయని చెబుతారు. ఆ కారణంగానే రాహుకు వృషభం ఉచ్చ స్థానం అయింది. 2 విధాలుగా మనం ఉచ్చ స్థానం చెప్పుకుంటున్నాం రాహు. ఒకటి చంద్రకక్షలో ఉన్న రాహు కాబట్టి చంద్రునికి ఉచ్చ స్థానమైన వృషభం రాహునికి ఉచ్చ స్థానం అయింది. మరొక విధంగా శుక్రకారకత్వాలతో కూడుకున్న రాహు కాబట్టి శుక్రస్థానమైన వృషభం రాహునికి ఉచ్చ స్థానం అయిందని మనం 2 విధాలుగా దీన్ని చెప్పుకోవచ్చు. రాహు చంద్రకక్షలో ఛాయ, చంద్రునికి ఉచ్చ స్థానం వృషభం. వృషభంలో శుక్ర లక్షణాలు మాత్రమే మనం గ్రహించాలి, అంతకన్నా ఏమీ లేదు అక్కడ. వృషభంలో శుక్రుడు కళాకారుడు, పండితుడు. అక్కడ రాక్షస లక్షణాలు మనం ఊహించకూడదు. శుక్ర లక్షణాలు అక్కడ కళాకారుడు, పండితుడు. తన కళా ప్రభావం లేక పాండిత్యంతో ఆకర్షించి వారిచే గౌరవింపబడి తను గొప్పవాడిగా కనపడాలనే కోరిక శుక్రునిలో ఉంటూ ఉంటుంది. తన పాండిత్య ప్రకటన గురించి పాటుపడే వ్యక్తిగా శుక్రుడిని మనం భావించాలి. ఇక్కడ పాండిత్యాన్ని ప్రకటించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దానివల్ల 10 మందిని ఆకర్షించాలనే కోరిక, వారి చేత గౌరవింపబడాలి 10 మంది చేత తన పాండిత్యాన్ని చూపించి అన్న కోరిక శుక్రుడిలో ఉంటుంది. ఈ లక్షణాలు రాహు కూడా ఉంటాయి. రాహు కూడా అందుకని ఆశావాది అయ్యాడు. తన కోరికకు జ్ఞానంతో పాటు కొంత బాహ్య వేషధారణ కూడా అవసరం అవుతుంది. ఆ వృషభ లక్షణాలు అంటే వేషధారణ కూడా 10 మందిని ఆకర్షించే వేషం ఉంటే కానీ ఆకర్షించలేమనే ఆలోచన కూడా ఉంటుంది. ఈ రాహుకి శనికారకత్వం కూడా ఉందని చెప్తారు. కేతువుకి కుజ లక్షణాలు ఉంటాయని చెప్తారు. కుజ లక్షణాలు అంటే వృశ్చిక రాశిలోని కుజ లక్షణాలు మాత్రమే చెప్పాలి. వృశ్చిక రాశి గూఢచారి తత్వంతో ఉంటుంది, లక్షణాలతో ఉంటుంది. అది రహస్య సంచారంతో ఇతరుల మనోభావాలను తెలుసుకోవడం అనేది వృశ్చిక రాశిలో ఉంటూ ఉంటుంది. కేతువు మనసు మోక్ష సాధనలో రహస్య సంచారి అని చెప్పవచ్చు. ఆ మోక్ష సాధన గురించి అతను నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాడు. ఆధ్యాత్మిక చిత్తంతో నిండి ఉంటాడు. ఆ మోక్షాన్ని ఎలా సాధించడం, ఎక్కడ దొరుకుతుంది, ఈ రహస్య ఆలోచన తనలో తన ఆలోచన ఉండేది కాబట్టి ఈ రహస్య ఆలోచన ఆ వృశ్చిక రాశి తత్వాన్ని ఈ కేతువు కలిగి ఉంటాడు. అది కేతుని కుజ లక్షణాలు అంటే అక్కడ. అంతేగాని సైన్యాష లక్షణాలు తీసుకోకూడదు ఇక్కడ. రాహుకేతువులు ఇతర గ్రహాలతో కలిసి ఉండగా స్వతంత్రంగా ఉండచో స్వతంత్రమైన ఫలితాలు ఇస్తారు. రాహు ఆశావాది, కేతువు నిరాశావాది, ఆ ఫలితాన్ని ఇస్తారు. లేదా వేరే గ్రహాల యొక్క ఫలితాన్ని, ఏ గ్రహం ఏమిటో దానికి సంబంధించిన ఆశ రాహువులో కనపడుతుంది. అదే కేతు అయితే ఆ గ్రహాల యొక్క సంబంధించిన కోరిక వ్యతిరేకమైన నిరాశను ప్రకటిస్తూ ఉంటుంది. లగ్నంలో రాహు జాతకుడిని స్వార్థపరుని చేస్తుంది. లగ్నంలో రాహు అంటే ఏ లగ్నమైనా సరే, అది మేష లగ్నం ఉంది, ఎవరి లగ్నానికి వారికి. లగ్నంలో రాహు అంటే ఆ వ్యక్తి స్వార్థపరత్వం కనపడుతూ ఉంటుంది. అన్ని దానికే కావాలి. ప్రతిదీ అన్నదమ్ముల మధ్యనైనా సరే, ఎక్కడైనా సరే తనకు కోరుకున్నది వెంటనే తనకు దక్కాలి మిగిలిన వాళ్ళకన్నా అని ప్రాధాన్యత చూపించుకునే తత్వం ఈ రాహుతత్వం. లగ్నంలో రాహు అంటే వ్యక్తిని స్వార్థపరుని చేసుకుని చెప్పచ్చు. రాహుకి ఆశ కారకత్వం అయితే కేతువునికి నిరాశ కారకత్వం అయింది. లేక వైరాగ్యం, లేక మోక్ష సాధన, ఇవి కేతు కారకత్వాలు. లగ్నంలో రాహు ఉంటే కేతు ఎక్కడ ఉంటాడు? సప్తమంలో ఉంటాడు, 7వ స్థానం. ఒకదానికోటి వ్యతిరేక స్థానంలో ఉంటాయి కదా. సప్తమ స్థానం దేనికి చెప్తాం మనం? భాగస్వామి, వైవాహిక స్థానం, ఇవి చెప్తాం. సప్తమం అంటే స్వార్థపరుడైన భాగస్వామి, స్వార్థపరుడైతే జాతకుడు స్వార్థపరుడైతే భాగస్వామి నిస్వార్థపరుడు కావడం. సప్తమంలో కేతు ఒకరికి స్వార్థం ఉంటే రెండవ వారు, ఇద్దరు స్వార్థపరులు అయితే అక్కడ ఘర్షణ మిగులుతుంది. అందువల్ల రెండవ చోట నిస్వార్థం,
అవుతుంది. సప్తమంలో కేతు సప్తమ స్థానాన్ని నిస్సాధనం చేస్తాడు. అప్పుడు లేకపోతే ఆ సప్తమ స్థానంలో కేతు ఉండటం వల్ల కోరికలను త్యజించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే లగ్నంలో రాహు ఎక్కువ కోరికలు కలిగి ఉన్నప్పుడు సప్తమ భాగస్వామి తన కోరికల్ని వదులుకోవడం అనేది జరుగుతుందని మనం చెప్పచ్చు. ఇక్కడ లగ్నంలో రాహు ఉంటే జాతకుడికి ధన సంపాదన కలవాడవుతాడని కూడా, అంటే అధికమైన కోరికలు ఉండటం వల్ల ఆ సంపాదన మీద ఆశ ఎక్కువ ఉంటుంది కాబట్టి సంపాదనకు కృషి చేయడం కూడా అవకాశం ఉంది. అందువల్ల లగ్నంలో రాహు ఉంటే ధన సంపాదన కూడా కారణమవుతాడు. వ్యక్తిలో స్వార్థం పోగు చేసుకోవడం అన్న గుణం ఉంటుంది కాబట్టి అది ఆ గుణం వల్ల సంపాదన కలుగుతుంది. సప్తమ కేతువు భక్తి జ్ఞాన నష్టాన్ని సూచిస్తుంది. సప్తమంలో కేతు ఉంటే వ్యక్తిలో భక్తి కానీ భక్తి ఉండదు, ధన నష్టాన్ని సూచిస్తుంది. ధనం నష్టాన్ని సూచిస్తుంది సప్తమ కేతువు. అంటే ఈ రెండు ఆపోజిట్గా ఉన్నప్పుడు ఎలా జరుగుతాయి? లగ్నంలో రాహు ఉంటే రాహు దశ నడిచినప్పుడు ధన సంపాదన అనేది మనం సూచించవచ్చు. కేతు దశ నడిచినప్పుడు మరి సప్తమంలో కేతు ఉంటాడు కాబట్టి ఆ దశ నడిచినప్పుడు ధన నష్టాన్ని కూడా మనం సూచించవచ్చు. అప్పుడు భక్తి అనేది కూడా వ్యక్తిలో, భక్తి అనేది వైరాగ్య తత్వానికి సూచన. వైరాగ్యం ఎప్పుడైతే ఉందో అప్పుడు ధన సంపాదన లోపం కూడా ఉంటుంది. దేని మీద నిరాసక్తి ఏర్పడి అన్నిటి మీద ధన సంపాదన లోపం కూడా జరుగుతుంది. అందుకని లగ్న రాహు ధన ఆదాయానికి ఎలా కారణమవుతున్నాడు అంటే రాహు దశ అనుకూలిస్తుంది, అదే కేతు దశ అయితే వ్యతిరేకిస్తుంది అని మనం ఈ లగ్న రాహు సప్తమ కేతువుల గురించి మనం ఆలోచించవచ్చు. ఇక ద్వితీయ స్థానంలో రాహు ఉంటే ఏమిటి? ద్వితీయం ధనస్థానం, వాక్కు స్థానం. ఈ రెండింటికి లోపం ఏర్పడుతుంది, ధనాలోపం ఉంటుంది. ధనం అందించే రాహు ధనస్థానంలో ఉండడం లోపంగా భావించవచ్చు. మనం లగ్నంలో రాహు ఉంటే ధనాన్ని అందిస్తాం, అదే ధనాన్ని అందించే రాహు ధనస్థానంలో ఉంటే ధనలోపం ఉంటుంది, స్థానాన్ని పాడు చేస్తాడు అని మనం ఊహించవచ్చు. అలాగే వాక్కు లోపం కూడా ఉంటుంది. అంటే నమ్రత లేని మాటకారితనం ఉంటుంది వ్యక్తిలో ద్వితీయ రాహు ఉంటే. జాతకుడు ఎక్కువగా కష్టజీవి అవుతాడు ద్వితీయంలో రాహు ఉంటే. స్వశక్తితో బతకాలనే పట్టుదల ఉంటుంది, తనంతట తానే బతకాలి, తనే కష్టపడి అన్ని సంపాదించుకోవాలి, ఎవరి ప్రాప్తం నాకు అక్కర్లేదు అన్న పట్టుదల జాతకంలో ద్వితీయంలో రాహు ఉంటే జరుగుతుంది. కానీ ద్వితీయంలో రవితో కానీ శుక్రుడితో కానీ కలిసి ఉంటే నేత్రహాని. ద్వితీయం నేత్రస్థానం, రవి నేత్రకారకుడు, ఆ కారకుడు ద్వితీయంలో ఉండి ఈ రాహుతో కలిసి ఉంటే నేత్రహాని కలుగుతుంది. శుక్రుడు కూడా నేత్రకారకుడు, వారిద్దరితో ఎవరిదైనా సరే కలిసి ద్వితీయ స్థానంలో రాహు ఉన్నప్పుడైతే నేత్రాలకి ఇబ్బంది కలుగుతుంది, కొంత లోపం ఉంటుంది అని మనం చెప్పచ్చు. అష్టమ కేతు ద్వితీయ రాహు ఎప్పుడైతే ఉన్నాడో కేతు అష్టమంలో వస్తాడు. అష్టమ కేతు ఆర్థిక విరోధాలు కలిగిస్తాడు. అంటే అష్టమంలో కేతు ఉంటే ఆర్థిక వ్యవహారాల్లో విరోధం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇతరులతో కలిసి చేసే ఆర్థిక సంబంధాలు ఏమైనా ఉంటాయో, అంటే బంధుమిత్రులతో ఉండొచ్చు, తన కుటుంబంలోనే ఆర్థిక సంబంధాలు ఉండొచ్చు, లేకపోతే వ్యాపార లావాదేవీలో ఆర్థిక సంబంధాలు ఉండొచ్చు. వీటి మధ్యన కొన్ని విరోధాలు అనేవి ఈ అష్టమ కేతు వల్ల, అంటే ఎప్పుడు జరుగుతుంది? కేతు దశ వచ్చినప్పుడు ఈ అష్టమంలో కేతు ఉంటే ఈ ఆర్థిక విరోధాలు అనేది మనం ఫలితాన్ని చెప్పచ్చు. ఇంకా తృతీయ స్థానంలో రాహు ఉంటే ఏమిటి? తృతీయంలో రాహు ఎక్కువ ధైర్యాన్ని ఇస్తాడు, చాలా ధైర్యవంతుడు అవుతాడు తృతీయంలో రాహు ఉంటే. ఎందుకంటే పాపగ్రహం తృతీయంలో ఉండటం వల్ల ధైర్యం ఉంటుంది. తృతీయం ధైర్యస్థానం, పరాక్రమ స్థానం. ఎదుటి వారిని లేదా తన గురువుల్ని కూడా ప్రశ్నించే స్థితి ఉంటుంది. ఎంత పెద్దవాడినైనా సరే తను ఎదిరించి మాట్లాడటం, వాళ్ళని ప్రశ్నించడం, ఇది జరుగుతూ ఉంటుంది, వాళ్ళని ఎదిరించడం జరుగుతూ ఉంటుంది తృతీయంలో రాహు ఉంటే. జాతకుని తెలివితేటలపై అపారమైన నమ్మకం ఉంటూ ఉంటుంది, తానే ఎక్కువ తెలివైన వాడు అన్న అభిప్రాయం జాతకం కలిగిస్తాడు తృతీయంలో రాహు ఉంటే. తృతీయంలో రాహు కుజునితో కలిసి ఉంటే సోదర నష్టం ఉంది. తృతీయ స్థానం సోదర స్థానం, తృతీయ భావకారకుడు కుజుడు. కుజుడు తృతీయ స్థానంలో ఉంటే భావకారకో భావనాశయ. ఆ విధంగా దానికి రాహు తోడైతే తప్పకుండా సోదర నష్టం కలిగే అవకాశం ఉంది అని
అని మనం చెప్పచ్చు. నవమంలో తృతీయంలో రాహు అయితే నవమంలో కేతువు ఉంటాడు. నవమంలో కేతువు ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది? కేతువు ధైర్య సాహసాలు, విచక్షణ జ్ఞానం ఉంటాయి. కుటిలత్వం, వేదాంతపరమైన తర్కం కలిగిస్తాడు. ఎందుకంటే నవము జ్ఞానస్థానం అంటే అక్కడ కూడా జ్ఞానకారకుడు మరి కేతు అవుతాడు. ఇక్కడ కారకో భావనాశయ అన్నట్టుగా అతని జ్ఞానంలో విచక్షణ జ్ఞానం అనేది, తర్కించడం అనేది, కుటిలత్వం అనేది కొంత కనపడుతూ ఉంటాయి. నవమంలో ధైర్యం, ఎక్కువ ధైర్యంగా, నమ్రత పోయినప్పుడే ధైర్యం పెరుగుతూ ఉంటుంది. నమ్రత ఉన్నప్పుడు ధైర్యం ఉండదు. ఎదుటి వాడిని గౌరవించాలి అని తల ఉంచుకున్నప్పుడు ధైర్యం పక్కకు తప్పుకోవాల్సిందే. కానీ ఇక్కడ ధైర్య సాహసాలు ఎక్కువ ఉన్నాయంటే ఎదుటి వాడినైనా ప్రశ్నించగలరు, గురువునైనా ప్రశ్నించాడు. విచక్షణ జ్ఞానం, తనకు తెలిసిన దాంట్లో ప్రతి దాన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. అవతల వాడిని ఎలాగైనా లొంగ తీసుకోవాలనే కుటిలత్వం కనపడుతూ ఉంటుంది. వేదాంతపరమైన తర్కం అనేది తర్కం చేయాలి. ఎందుకంటే కూజుడు సుగురు కేతు వేదాంత తత్వకారకుడు కదా, అందువల్ల అటువంటి ఆ తత్వంలో తర్కం ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఇది నవమ కేతువు. నవమ కేతువు ఈ తర్కం అన్నీ ఎప్పుడు ఏర్పడుతుందంటే కేతు దశలో, దీని కేతు దశ కానీ కేతు అంతర్దశ వచ్చిన కానీ ఇవి ఎక్కువ కనపడుతూ ఉంటాయి సూచనలు. ఇంకా చతుర్థ రాహువు. చతుర్థంలో రాహువు బంధుద్వేషాన్ని కలిగిస్తాడు. వాహనాలు, గృహాలు, స్థిరాస్తులు ఇవన్నీ లేకుండా అవుతుంటాయి. స్వగృహాలు ఉండవు. ఎవరైనా స్వగృహం కొనుక్కున్న వారు అందరూ ఉండటంలో జరగదు. చతుర్థ రాహు ఉన్న వారు జాతకులు స్వగృహాలు సొంతంగా వారి పేరున ఇల్లు ఉండడం జరగదు. నిజంగా వాడు కొనుక్కుంటే ఏ కారణం చేత వాడు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవడం, దూరంగా వెళ్ళిపోవడం, మరి అనేక కారణాల వల్ల ఆ ఇల్లు అద్దెకిచ్చేసి ఉండడం ఇలా జరుగుతుంది. కానీ వారు అనుభవించలేరు. చతుర్థ రాహు ఉంటే గృహాలు కానీ స్థిరాస్తులు కానీ ఏవి వాళ్ళ పేరున ఉంటే అవి నిలబడవు, త్వరలో వాళ్ళు చేయాలి వెళ్ళిపోతూ ఉంటాయి. అది చతుర్థ రాహు ఉన్నప్పుడు కేతు దశమ కేతు అవుతాడు. ఆపోజిట్లో దశమ కేతు సామాన్య జీవితాన్ని ఇస్తాడు. మరి మోక్షకారకుడు దశమం వృత్తి స్థానంలో ఉంటే ఏం చేయగలడు? ఏం చేయలేడు. సామాన్య జీవితం, శాంత స్వభావము, అస్థిర జీవితము, ఇవి చేసే వృత్తిపై నిరాశను కలిగించడం, తను చేసే వృత్తి మీద తనకే నమ్మకం ఉండదు. ఏదో చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఇది లాభం లేని వృత్తి అన్న బాధ కలిగించడం, ఇవన్నీ దశమ కేతు చేసే పనులు. దశమంలో కేతు ఉంటే ఆ నష్టాలు ఉన్నాయి. చేసే పని మీద నిరాశ ఉంటుంది. జీవితం స్థిరంగా ఉండదు, అస్థిరంగా నడుస్తూ ఉంటుంది. చాలా శాంతంగా ఉంటాడు వ్యక్తి, సామాన్య జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. ఈ దశమ కేతువు ఉన్నప్పుడు, కేతు దశ వస్తే అయితే కేతు అంతర్దశ వచ్చినప్పుడు ఇవి జరుగుతూ ఉంటుంటాయి. ఇంకా పంచమ రాహువు. పంచమంలో రాహువు లాభాన్ని కలిగిస్తాడు, నష్టాన్ని కలిగిస్తాడు. పంచమంలో రాహు పుత్ర నష్టాన్ని కలిగిస్తాడు. అంటే పంచమ రాహు ఉన్న స్త్రీల్లో ఒకటి కొన్ని గర్భస్రావాలు జరగడం కానీ, లేకపోతే పుట్టిన పిల్లలు చనిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ బతికిన పిల్లలు చాలా తెలివితేటలైన, అపారమైన తెలివితేటతో ఉండి మంచి పండితులు అవుతారని కూడా శాస్త్రం చేస్తూ ఉంటుంది. మంచి తెలివైన వాళ్ళు అవుతారు, చాలా పండితులు అవుతారు పంచమ రాహు ఉన్న పుత్రులు కలిగితే. కానీ కొంత సంతాన నష్టం దోషం కూడా ఉందని శాస్త్రం చెప్తూ ఉంటుంది. వైద్య విద్యకు లేదా వైద్యపరమైన వృత్తికి ఈ పంచమ రాహు కారకుడు అవుతాడు. పంచమంలో రాహు ఉంటే వైద్య వృత్తి వస్తుంది, లేదా వైద్య వృత్తికి సంబంధించిన వైద్యపరమైన వృత్తి ఏదైనా ఇతర వృత్తులు కానీ వాటిని చేసుకోవడం జరుగుతుంది అని మనం చెప్పచ్చు. పంచమంలో రాహు ఉంటే కేతు దానికి ఆపోజిట్లో 11వ స్థానంలో ఉంటాడు. 11వ స్థానంలో ఉన్న కేతుడు ఏకాదశంలో ధనార్జనలో నైపుణ్యం, పాండిత్యం ఈ రెండు కలిగిస్తాడు. లాభస్థానంలో కేతువు సంపాదనలో నైపుణ్యాన్ని కలిగిస్తాడు, తెలివితేటలు సంపాదించడం, పాండిత్యం మంచి తెలివితేటలు ఉండేట్లా చేస్తాడు లాభస్థానంలో. ఆ రెండు గుణాలు ఏకాదశంలో కేతు వల్ల ఏర్పడతాయి. ఇంకా 6వ స్థానం, షష్ఠ స్థానంలో రాహు. పంచమని చెప్తున్నాం. షష్ఠ స్థానం పాపస్థానంలో ఉన్నప్పుడు రాహు యోగిస్తాడు సాధారణంగా.
శత్రు విజయాన్ని కలిగిస్తాడు. షష్టంలో ఏముంది? విజయ ఉంది, శత్రు విజయం ఉంది, రుణాలు, అప్పులు, తెలివితేటలు, కాంపిటేటివ్ స్పిరిట్ ఇవన్నీ ఉన్నాయి. షష్టంలో రాహు ఉంటే కాంపిటేటివ్ స్పిరిట్ బాగుంటుంది. దేన్నైనా ఎదిరించి గెలిచి రాగలడు వ్యక్తి. శత్రు విజయాన్ని కలిగిస్తాడు షష్ట రాహువు. ఎందుకంటే పాపగ్రహం కాబట్టి షష్టంలో ఉంటే వృద్ధిని కలిగిస్తుంది దాన్ని. 12వ స్థానంలో కేతు. ఇక షష్టంలో రాహు ఉంటే 12వ స్థానంలో కేతు ఉంటాడు. మరి 12వ స్థానంలో కేతు ఏంటంటే కేతుడు ఎంత మారకోత జిహాని బాలారిష్టం. అది 12వ స్థానంలో కేతు ఉండగా ఉన్నప్పటికీ అప్పుడు కేతు దశ జరుగుతుంటే అది మరణానికి కారణం అవుతుంది. ఆ పిల్లవాడు మరణానికి కారణం అవుతుంది. బాలారిష్టం అంటారు దాన్ని. అనారోగ్యాన్ని కలిగిస్తాడు. వ్యయస్థానంలో రాహు కేతువు. శత్రువులు వృద్ధవుతాడు. షష్టంలో రాహు శత్రునాశనాన్ని సూచిస్తుంటే ఇక్కడ వ్యయస్థానంలో కేతువు శత్రు వృద్ధిని సూచిస్తున్నాడు. అభివృద్ధికి కూడా కారణమవుతుంది. అభివృద్ధి ఎప్పుడైతే ఉందో శత్రువులు కూడా అప్పుడే ఉంటూ ఉంటారు. జీవితంలో ఎంత పైకి పోతుంటే ఇతనికి పడినవాడు కూడా ఉంటూ ఉంటారు. అందువల్ల అది సహజం. అభివృద్ధి కారణమవుతాడు, శత్రువృద్ధి ఉంటుంది, అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఇది బాలారిష్టం. 12వ స్థానంలో కేతు ఉన్నది. అది 11 ఏళ్ల ప్రాయం వరకు బాలారిష్టంగా తీసుకుంటాం. ఆ సమయంలో కేతు దశ అంతర్దశలు ఉంటే అవి కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి పిల్లవాడికి. ఇక సప్తమ రాహు అయితే చాలా ప్రమాదకరమైనది. ఇది పంచమంలో రాహు కొంచెం ఇబ్బంది కలిగిన, సంతాన నష్టాన్ని కలిగించిన, పుత్ర సౌఖ్యాన్ని ఇస్తున్నాడు, తెలివైన పిల్లల్ని ఇస్తున్నాడు, షష్టంలో శత్రు విజయాన్ని ఇస్తున్నాడు, బాగుంది. కానీ ఈ సప్తమం వచ్చేటప్పటికి వివాహ దోషం కలిగి ఉంటుంది. సప్తమ రాహు వివాహ దోషం ఉంటుంది. సప్తమం సరిరాశి అంటే ప్రతి రాశి బేసి సరి అలాగా. మొదటిది బేసి 1వ రాశి బేసి, 2 సరి రాశి, 3 బేసి రాశి, 4 సరి రాశి, ఆడ్ అండ్ ఈవెన్ మనం చెప్పుకోవాలి. అది సరి రాశి అయి ఉంటే భాగస్వామితో తగాదాలు పడుతూ ఉంటాడు. సప్తమ సరి రాశి అయితే భాగస్వామితో ఎప్పుడు భార్యతో కానీ భర్త కానీ వాళ్ళతో తగాదాలు జరుగుతూ ఉంటుంది. సప్తమంలో భార్యాభర్తల మధ్య తగాదాలు ఉంటూ ఉంటాయి. అదే సప్తమం బేసి రాశి అయితే కోర్టు తగాదాలు కూడా ఉంటాయి. కోర్టుల వరకు వెళ్ళిపోవడం, కోర్టులో విడాకులు అప్లై చేసుకోవడం, ఆ కోర్టు కేసులో నడుస్తూ ఉండడం, ఇలాంటివన్నీ సప్తమ స్థానం అది బేసి రాసి అందులో రాకుంటే. సరి రాశి అయినప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. బేసి రాశి అవుతుంటే విడాకుల వరకు వెళ్ళే అవకాశం ఉన్నాయి, కోర్టు తగాదాలు. ఇరువురు జాతకాల్లోనూ అలా సప్తమంలో బేసి రాశి అయి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా విడిపోతారని మనం చెప్పచ్చు. ఆ భార్య జాతకంలో సప్తమంలో రాహు, భర్త జాతకంలో సప్తమంలో రాహు, అవి 2 బేసి స్థానం అయినప్పుడు ఖచ్చితంగా విడిపోవడం జరుగుతుంది. ఇద్దరికి పడదు అని మనం చెప్పచ్చు. కానీ అన్ని జాతకాల్లో ఇటువంటి ప్రమాదం సూచించట్లేదు. 1-2 అలా జరగని కూడా ఉన్నాయి. ప్రతి జాతకం సప్తమం లగ్నంలో రాహు ఉండి, సప్తమంలో రాహు ఉండి, లగ్నంలో కేతు ఉండి, మిగిలిన గ్రహాలన్నీ ఈ లోపల ఇరుక్కుపోతే అది అటువంటిప్పుడు కూడా ఈ రాహుకేతు దోషం వల్ల కూడా ఆ జాతకం వృద్ధి చెందట్లేదు. అటువంటిప్పుడు సప్తమ రాహు ఇబ్బంది కలిగించట్లేదు. కొన్ని జాతకాల్లో ఈ ప్రభావం లేదు. కానీ ఎక్కువ జాతకాల్లో సప్తమ రాహు తీవ్రమైన దోషాన్ని కలిగిస్తున్నాడు. అంటే మిగిలిన శుభగ్రహాల దృష్టి కారణంగా కొన్ని జాతకాల్లో ఆ ప్రభావం కనపడట్లేదు. జాతకం కాలసర్ప దోషం, సప్తమంలో రాహు, లగ్నంలో కేతువు, మిగిలిన గ్రహాలను పక్కన ఉండిపోవడం, లోపల ఈ 2 గ్రహాల మధ్య ఇరుక్కుపోవడం, కాలసర్పయోగం ఉండి ఈ సప్తమంలో రాహు ఉన్నప్పుడు కూడా ఇలాంటి దంపతుల మధ్య అనురాగం ఎక్కువ కనపడుతోంది. అలా అనిపిస్తుంది. మనం ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆలోచిస్తే మనకి ఒక కారణం గుర్తించవచ్చు. ఒక కారణం కనపడుతుంది. కాలసర్ప యోగం ఉన్నప్పుడు అన్ని గ్రహాలు నిర్వీర్యం అవుతాయి, ఏవి జాతకం అభివృద్ధిలోకి తీసుకెళ్ళవు అని మనం చెప్తాం సాధారణంగా. అంటే అలా అసక్తుడిగా ఉన్నప్పుడు భాగస్వామి యొక్క సహకారాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డు ఈ జాతకుడు. పూర్తిగా ఏ గ్రహం సహకారం లేదు, ఆ వచ్చిన భాగస్వామిని కూడా ఎందుకు పోగొట్టుకోవాలి అని ఆ భాగస్వామి వ్యతిరేకంగా నడకుండా ఆ భాగస్వామికి అనుకూలంగానే తను ప్రవర్తిస్తాడు అని మనం భావించవచ్చు ఇలా ఉన్నప్పుడైతే.
ఏ గ్రహాలు మిగిలిన గ్రహాలు అనుకూలత కొంటుంటే ఈ జాతకంలో ఆలోచనలో కొంచెం తీవ్రత సంతరించుకొని ఈ సప్తమ రాహు దోషం బయటపెడుతుంది. లేకుంటే ఏ గ్రహాలు సహకారం లేకపోతే సప్తమ రాహు కూడా దోషాన్ని కలిగించట్లేదు అని మనం చెప్పుకోవచ్చు. సప్తమంలో రాహు దోషం వివాహ దోషం అయితే లగ్నంలో కేతు ఏమిటి? జాతకంలో సదాచారాన్ని మంచి ప్రవర్తనను కలిగిస్తుంది. లగ్నంలో కేతు ఉంటే మంచి ఆచారవంతుడు, మంచి సత్ప్రవర్తన కలిగి ఉంటాడు వ్యక్తి. అంటే భక్తి భావన ఎక్కువ ఉంటూ ఉంటుంది వ్యక్తులు అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా అష్టమ స్థానం మళ్ళీ పాపస్థానం కదా. అష్టమ స్థానంలో రాహు ఉంటే ఆయుష్ని కలిగజేస్తాడు. అష్టమ ఆయుష్ స్థానం కదా. అష్టమంలో రాహు ఉంటే ఆయుష్ని కలిగజేస్తాడు. అష్టమంలో రాహు ఉన్నప్పుడు ఏమవుతుంది? ద్వితీయంలో కేతు అవుతాడు. ద్వితీయ స్థానంలో ద్వితీయంలో కేతు ధన సంపాదన కలిగిస్తాడు. ఇందాక ద్వితీయంలో రాహు ధన సంపాదన పోగొడతాడని చెప్పుకున్నాము. ఇక్కడ ద్వితీయంలో కేతు దానికి వ్యతిరేకంగా ధన సంపాదన కలిగిస్తాడు. కానీ కుటుంబ విరోధం ఉంటుంది. కుటుంబంతో కొన్ని గొడవలు అనేవి ఈ కేతు వల్ల ఏర్పడతాయి. అంటే ద్వితీయం మీద రాహు దృష్టి ఉంది, ద్వితీయంలో కేతు కారణంగా పాపస్థానం కాబట్టి ద్వితీయ మార్గస్థానంగా అందులో కేతు ఉండటం వల్ల ధన సంపాదన వైపు ఆకర్షణ అవుతాడు. బంధుద్వేషం, బంధువుల మధ్య తగాదా అని మనం చెప్పుకోవచ్చు. కుటుంబ విరోధం కలుగుతుంది కేతు అంటే కేతు దశ నడిచేప్పుడు కుటుంబ విరోధం, ధన సంపాదన రెండు పక్కనే కనపడతాయి. ఇంకా నవమ స్థానంలో రాహు. ఏ నవమ స్థానం 7 నవమ స్థానంలో రాహు ఉంటే కేతు తృతీయంలో వస్తాడు. నవమ స్థానంలో రాహు ఆయుష్ని కలుగు చేస్తాడు. ఆయుష్ ఎక్కువ పెరుగుతుంది. నవమంలో రాహు ఉంటే పూర్ణ ఆయుర్దాయం కలుగుతుంది. ద్వితీయంలో కేతు ధన సంపాదన అయిపోయింది. ద్వితీయంలో నవమ రాహు అష్టమ రాహు ఆయుష్ాన్ని కలిగిస్తాడు. నవమ రాహు దేశ సంచారం, విదేశీయానం, ధన సంపాదనలో వృద్ధి క్షీణతలు, ధనం పెరగడం తగ్గడం. విదేశీయానం అనేది నవమం విదేశీయాన స్థానం చేద్దాం. నవమంలో పాపగ్రహం ఉంటే విదేశీయానం ఉంటుంది, దేశ బహిష్కరణ ఉంటుంది అని చెప్పుకుంటాం. పూర్వకాలం అయితే దేశ బహిష్కరణ చెప్పేవాడు, విదేశీయానం అని చెప్పుకుంటున్నాం. నవమంలో రాహు దేశ సంచారం, స్థిరంగా ఒక చోట ఉన్నాడు, మనిషి తిరుగుతూ ఉంటాడు. స్థిరంగా ఉండే ఒక చోట నవమంలో రాహు ఉంటే విదేశీయానం, ధన సంపాదనలో వృద్ధి క్షీణతలు, డబ్బులు పెరుగుతూ ఉంటాయి, ఇప్పుడు తగ్గుతూ ఉంటాయి. నవమ రాహు బాలారిష్టం కూడా. నవమ రాహు ఉన్నప్పుడు చిన్నతనంలోని రాహు దశ కానీ రాహు దశ వస్తే బాలారిష్టం అని శాస్త్రం చెబుతూ ఉంటుంది. అంటే పుట్టిన 12 సంవత్సరాల్లోగా ఈ మరణం సంభవించున్నది ఈ నవమ రాహు వ్యయకేతు మనం ఇందా చెప్పుకున్నాం. ఈ రెండింటి కారణాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నవమంలో రాహు ఉన్నప్పుడు తృతీయంలో కేతు ఉంటాడు. తృతీయంలో కేతుడు సంపదను కలిగిస్తాడు. కనిష్ట సోదరులకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. తృతీయంలో కనిష్ట సోదరులు ఉంటారు కాబట్టి వాడికి ఇబ్బంది కలిగిస్తాడు కొంత. ఇందాక తృతీయ రాహు కుజునితో కలుసుకుంటే సోదర నష్టం అని చెప్పాము. ఇప్పుడు తృతీయంలో కేతు కనిష్ట సోదరులకి కష్టాలు కలిగించే అవకాశం ఉంది. అంటే ఆ కేతు దశ వస్తే మనకి తృతీయంలో కేతు ఉంటే కేతు దశ వచ్చినప్పుడు కనిష్ట సోదరులకి కొన్ని ఇబ్బందులు కలుగుతాయని మనం సూచనాప్రాయంగా గ్రహించవచ్చు. ఇంకా నవమం తర్వాత దశమ రాహు. దశమంలో రాహు కొంత అనుకూలతనిస్తున్నాడు, ఉద్యోగ భద్రతనిస్తున్నాడు. అదొకటి అనుకూలత ఉంది. దశమంలో రాహు ఉండి దశమంపై పాపగ్రహ దృష్టి ఉంటే ఉద్యోగ నష్టానికి కూడా అవకాశం ఉందని చెప్తారు. దశమరాహు సాధారణంగా ఉద్యోగ భద్రత ఇస్తున్నాడు, అనుకూలంగా ఉంటుంది. కానీ పాపగ్రహ దృష్టి ఉన్నప్పుడు ఆ దశమం మీద ఉద్యోగ నష్టాన్ని కూడా కలిగిస్తున్నాడు అన్నది మనం గ్రహించాలి. చతుర్థ కేతు దశమంలో ఎప్పుడైతే రాహు అయ్యాడో చతుర్థ కేతు అవుతాడు. చతుర్థ కేతు మాతృ సౌఖ్యం కోల్పోవడం, ఇది నిరాశత కదా. తల్లి ప్రేమకు కోల్పోతాడు. చతుర్థ కేతు ఉన్నవాడు అంటే తల్లిదండ్రులు దూరంగా ఉండడం కానీ, లేకపోతే తల్లిదండ్రులు ఉండకపోవడం కానీ, ముఖ్యంగా తల్లి ప్రేమకు దూరం అవడం కానీ, తల్లి ఉండకపోవడం కానీ, ఈ రెండిట్లో ఏదో జరుగుతూ ఉంటుంది. అనేక చతుర్థ కేతువు ఉన్నప్పుడు దానివల్ల
ఈ ఈ లగ్న ఈ జాతకుడు మరి దాన్ని దత్తత వెళ్ళడం కూడా అనేది జరుగుతుంది. ఎందుకంటే తల్లి ప్రేమకు దూరం అవడం అనేది ఇందులో ముఖ్యాంశం. పితరార్జితాన్ని కోల్పోవడం, తండ్రి ఆస్తి అతనికి రాదు చతుర్థ కేతు వల్ల. తల్లిదండ్రులకు దూరం కావడం జరుగుతుంది. తల్లిదండ్రులకు ఎప్పుడైతే ఏ దత్తత వెళ్ళినప్పుడు సహజంగా పితరార్జితం అనేది అతనికి దక్కదు, మిగిలిన పిల్లలకు దక్కుతుంది. అక్కడ అది జరిగేది. చతుర్థ కేతువు దశమరాహు ఉన్నప్పుడు దశమరాహు వల్ల ఏమంటే ఉద్యోగ భద్రతుంది. కానీ అదే దశంపై పాపగ్రహ దృష్టి ఉంటే ఆ ఉద్యోగం పోవడానికి కూడా అవకాశం ఉంది. ఈ చతుర్థ కేతువు ఉన్నప్పుడు మరి తల్లి ప్రేమ మాతృప్రేమకు దూరం అవడం కలుగు, మన పితరార్జితం రాకపోవడం, తల్లిదండ్రులకు దూరం అవడం అనేది సహజంగా మనం చెప్పవచ్చు ఈ ఫలితాన్ని చతుర్థ కేతు వల్ల. ఏకాదశ రాహు ఏకాదశ 11వ స్థానం. ఈ 11వ స్థానం రాహు ఉంటే పంచమంలో కేతు ఉంటాడు. ఏకాదశ రాహు లాభాపేక్ష, సుఖం, అదే లాభస్థానం. రాహు ఆశాపడు. ఈ ఆశాపడు ఏకాదశంలో కూర్చుంటే సుఖాన్ని గురించి ఆలోచిస్తాడు, లాభాపేక్ష ఉంటుంది, అక్రమార్జన కలిగిస్తాడు. ఆ సుఖం లాభం ఎలా వస్తుంది అంటే విపరీతమైన లాభం కావాలంటే దానికి మార్గం అక్రమార్జన తప్ప మరొకటి కనపడదు ఆ వ్యక్తికి. ఈ అక్రమార్జన అనేది ఈ ఏకాదశంలో రాహు ఉంటే జరుగుతుంది అని మనం చెప్పచ్చు. ఏకాదశంలో రాహు ఉన్నప్పుడు పంచమంలో కేతు ఉంటాడు. కేతు దశ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? పంచమ స్థానం అంటే జ్ఞానస్థానం, మంత్రశాస్త్రం మీద విద్య, తత్వజ్ఞానం ఇలాంటివన్నీ కలగజేస్తాడు పంచమంలో కేతువు. పంచమంలో కేతువుని కేతు దశ అంతర్దశలో చూడు. ఈ మంత్రశాస్త్రం అనేది, ఈ తత్వజ్ఞానం అనేది, ఈ వేదాంతం అనేది, వీటి మీద ఎక్కువగా ఆ జాతకుడు సమయాన్ని వెచ్చించడం, దాని గురించి ఆలోచించడం, దాన్ని పఠించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా ఏకాదశం తర్వాత ఇంకా వ్యయస్థానం. ఈ వ్యయస్థానంలో రాహు ఉంటే షష్ఠ స్థానంలో కేతు ఉంటాడు. వ్యయస్థానంలో రాహు ఉంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ కూడా నవమంలో రాహు దేశ సంచారం లాగా వ్యయస్థానంలో రాహు కూడా దేశ సంచారం, ధనం దుర్వినియోగం అవడం. నవమంలో రాహు ఉన్నప్పుడు ధనం హెచ్చు తగ్గులు కనపడుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటుంది. దేశ సంచారం చేస్తూ ఉంటాడు, విదేశీయానం వెళ్తూ ఉంటాడు. ఇక్కడ దేశ సంచారం ఉంది, నష్టం అనేది ఉంది. ఇక్కడ ధన దుర్వినియోగం. ఏ స్థానంలో పాపగ్రహాలు ఉంటే ధనం దుర్వినియోగం అవుతాయి, శుభగ్రహాలు ఉంటే ధనం సద్వినియోగం అవుతుంది. ఆ దశలు వచ్చినప్పుడు గురుడు, శుక్రుడు ఇలాంటి వివేక స్థానాలు ఉన్నప్పుడు ఆ దశల్లో నడుస్తున్నప్పుడు మన ధనం అక్కడ కూడా ఖర్చు అవుతుంది. అది వ్యయ స్థానం కాకపోతే అది శుభానికి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఏదో పిల్లల వివాహానికి ఖర్చు పెట్టాం, ఏదో శుభకార్యానికి ఖర్చు పెట్టాం, లేదో గుడి నిర్మించడానికి ఖర్చు పెట్టాం. ఇవన్నీ శుభ ఖర్చులు, పుణ్యాన్ని ఆర్జించలేవి. మరి అదే ఇలాంటి పాపగ్రహాలు ఉంటే, ఈ రాహు లాంటి గ్రహాలు ఉంటే దుర్వినియోగం అంటే ఏ ప్యాకెట్కు, గుర్ర పందాలకు ఖర్చు పెట్టడం. ఏదైనా ఖర్చే, డబ్బు చేతిలోంచి వెళ్ళిపోయేది. అది శుభమైన ఖర్చా, అశుభమైన ఖర్చా అనేది మనకి తెలుసుకోవడానికి వ్యయస్థానంలో ఉన్న గ్రహస్థితిని బట్టి మనం ఊహించవచ్చు. ఇక్కడ వ్యయస్థానంలో రాహు ఉంటే ధనం దుర్వినియోగం అవుతుంది అని మనం చెప్పచ్చు. ఇక షష్ఠకేతు, వ్యయస్థానంలో రాహు ఉంటే షష్ఠకేతు. 6వ స్థానంలో కేతు. 6వ స్థానంలో కేతు రోగాలన్నీ ఉంటాయి. శత్రు బాధలు, రుణ బాధలు, అవమానాలు ఇవన్నీ 6వ స్థానంలో కేతు ఉంటే రుణ, శత్రు, అవమానాలు ఈ బాధలన్నీ తట్టుకోవాల్సి వస్తుంది. ఆ కేతు మహాదశ జరిగినప్పుడు, లేదా కేతు అంతర్దశ మరో పాపగ్రహ అంతర్దశలో కేతు అంతర్దశ వచ్చినప్పుడు ఇవి ఎదుర్కోవాల్సి వస్తుందని మనం గ్రహించవచ్చు. కేతు ఈ షష్ఠకేతు ఉంటాయి. ఇలాగా ఈ 12 భావాల్లోనూ రాహుకేతులు ఎక్కడ ఎలా ఉంటే ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకున్నాం. ఇకపోతే శుక్రరాహువులు లేకపోతే శుక్రకేతువులు వీళ్ళు కలిసి ఉంటే మనకు వివాహ దోషం అని చెప్తారు. శుక్రరాహు కానీ శుక్రకేతు కానీ, శుక్రరాహు కలిసి ఉంటే వివాహ దోషం అని చెప్తారు. శని రాహువులు ఎక్కడ కలిసి ఉన్నా దోషమే. శని రాహువు కలిసి ఎక్కడున్నా సరే ఏ భావంలో కలిసి ఉంటే ఆ భావానికి దోషం ఏర్పడుతూ ఉంటుంది, ఆ భావాన్ని పాడు చేస్తూ ఉంటారు. పంచమంలో ఉన్నారు, విద్య ఇబ్బంది. షష్టంలో ఉన్నారు, శత్రు విజయం అనేది, కాంపిటీషన్ స్పిరిట్ అనేది అది లోపం ఉండడం. సప్తమంలో భార్య వల్ల ఇబ్బందులు.
ఇవన్నీ ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం లోపాలని మనం శని రాహువులు కలిసి ఉంటే మనం చెప్పచ్చు. రవి శుక్రులు కలిసి ఉంటే కంటి వ్యాధులకు కారణం అవుతారని చెప్తాం మనం. రవి శుక్రులు కలిసి ఉంటే రవి రాహువులు లేక శుక్ర రాహువులు లేక రవి శుక్రులు వీళ్ళు ఎవరైనా సరే రవి శుక్రులు కానీ శుక్ర రాహువులు కానీ లేకపోతే రవి రాహువులు కానీ వీళ్ళు కలిసి ద్వితీయ స్థానంలో ఉంటే కంటి వ్యాధులు వస్తాయి. ఈ రాహువుతో శుక్రుడు కానీ ఈ రవి కానీ ద్వితీయ స్థానంలో ఉంటే, లేకపోతే రవి శుక్రుడు కానీ ఇద్దరు ద్వితీయ స్థానంలో ఉంటే కంటి వ్యాధులు వస్తాయి అని మనం చెప్పచ్చు. తర్వాత తృతీయ పంచమ అష్టమ స్థానంలో రాహు కుజుడు. తృతీయ స్థానం, పంచమ స్థానం, అష్టమ స్థానం. ఈ స్థానంలో రాహు కుజుడు భాతృ నష్టానికి కలగజేస్తారు. తృతీయ 1, 2, 3 పంచమం అంటే తృతీయం పంచమం ఆ స్థానం. తృతీయం పంచమం అష్టమ స్థానం. అది కూడా ఈ 3 స్థానాల్లో ఉన్నప్పుడు అష్టమం ఈ 9కి కష్టాలు చెప్పేది. 9 స్థానం తృతీయం అయితే దీని 6వ స్థానం 1, 2, 3, 4, 5, 6 అష్టమం. 9 కష్టాలు అన్నగారి సుఖాలు అని కూడా మనం చెప్పుకున్నాం. ఇవాళ 9 కష్టాలు. ఆ స్థానంలో రాహు కుజుడు కలిసి ఉంటే ఇబ్బంది ఉంది. పంచమ స్థానంలో, తృతీయ స్థానంలో, అష్టమ స్థానంలో ఉన్న రాహు కుజుడు భ్రాతృ నష్టానికి, సోదర నష్టానికి, చిన్నవాడికి కారణం అవుతుందని చెప్పచ్చు. కుజుడు భాతృకారకుడు ఈ అష్టమ స్థానంలో ఉంటుంది దోషము, తృతీయ స్థానంలో ఉంటుంది దోషము. పంచమ స్థానం తృతీయం పంచమం. తృతీయం భాతృస్థానం, తృతీయం పంచమం. ఈ వీటి స్థానాల్లో ఉంటే భాతృ నష్టం కలిగించే అవకాశం ఉంది. సోదర నష్టం అంటే వీటి దశాంతదశలు వచ్చినప్పుడు ఆ చిన్నవాళ్ళకి, మనకన్నా చిన్నవాళ్ళకి, తన జాతకుల తర్వాత పుట్టిన వాళ్ళకి ఆరోగ్యరీత్యా కానీ మరి ఏ విధంగానే కానీ కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని మనం గ్రహించవచ్చు. శని కేతువులు కేంద్ర కోణాల్లో కలిసి ఉంటే రాజయోగాన్ని ఇస్తుందని శాస్త్రం చెబుతూ ఉంటుంది. శని కేతువులు కలిసి కేంద్ర స్థానం అంటే 1, 4, 7, 10 ఈ స్థానాల్లో కలిసి ఉంటే యోగాన్ని ఇస్తుంది. ఎలా ఇస్తుంది? శని పట్టుదలకి కారకుడు, పట్టుదలైన సేవకుడు లేదా సైనికుడు. కేతువు ఓర్పు కలవాడు. కేతువులో ఓర్పు ఉంది. ఈ పట్టుదల ఓర్పు కలిస్తే అవి యోగాన్ని ఇస్తాయి. ధార్మిక జీవనానికి పట్టుదల ఓర్పు 2 కావాలని చెప్పుకోవచ్చు మనం. ఆ 2 ఈ శని కేతువుల కలయిక వల్ల వస్తాయి. శుభస్థానాల్లో బుధ కేతువులు కలిసి ఉంటే యోగిస్తుంది. బుధ కేతువులు శుభస్థానాల్లో ఉంటే యోగిస్తుంది అని. ఎందుకంటే కేతువు ఓర్పు, బుధుడు వ్యాపారస్తుడికి ఓర్పు అవసరం. ఆ ఓర్పు జత అయితే శుభస్థానంలో వాళ్ళకి ఇద్దరికి యోగిస్తుంది. ఆ 2 గ్రహాలు దశాంతరాలు యోగిస్తాయని మనం చెప్పచ్చు. పంచమంలో బుధ రాహువులు ఉంటే నిస్సంతానం అని చెప్తాం. పంచమంలో బుధుడు రాహువు కలిసి ఉంటే సంతానం ఉండదు అని. పుత్రకారకుడు గురునితో కలిసి రాహు ఉండటం కూడా సంతాన భావానికి లోపం. పుత్రకారకుడు గురుడు కూడా కలిసి రాహు ఉంటే కారకభావనాశ, కారకత్వాన్ని పాడు చేస్తుంది. రాహు ఉంటే అప్పుడు కూడా లోపం ఏర్పడుతుంది. పుత్రకారకుడు గురునితో కలిసి కానీ, లేకపోతే పంచమంలో బుధునితో కలిసి ఉన్నప్పుడు కానీ ఈ సంతానం లేకపోవడం అనేది జరగదు, సంతానం ఉండదు అనేది కూడా మనం సూచనప్రాయంగా చెప్పచ్చు. అలాగే చంద్ర రాహువులు కలిసి ఉంటే, చంద్రుడు రాహువు ఎక్కడైనా కలిసి ఉంటే ఏ జాతకంలో ఆ వ్యక్తికి మనస్థిరత ఉండదు. చంద్రుడు మనకారకుడు, ఆ మనస్సు మీద ప్రభావం చూపెడతాడు ఈ రాహువు కూడా చేరి. అందువల్ల మనసు అస్థిరమైన మనసు కలిగి ఉంటాడు. స్థిరత్వం ఉండదు తనకి, మనస్థిరత్వం కోల్పోతాడు అని చంద్ర రాహువులు కలిసి ఉంటే చెప్పచ్చు. రాహు కేతువులు 2, 7, 8 స్థానాల్లో ఉంటే మారకులు అవుతారు కూడా అని మారక స్థానాలను కూడా చెప్తుంటారు. 2, 7, 8 ఈ స్థానాల్లో రాహు కానీ కేతు కానీ ఉంటే మారకత్వానికి కూడా అవకాశం ఉంది అని. ఎందుకంటే లగ్నంలో రాహు ఉంటే సత్వంలో కేతు ఉంటాడు కదా, లేకపోతే లగ్నంలో కేతు ఉంటే సత్వంలో రాహు ఉంటాడు. రాహు సత్వం వివాహ దోషం ఉంది, ఈ మార్గ దోషం ఉంటుంది. అలా లగ్నంలో రాహు ఉండి సత్వంలో కేతు ఉంటే సత్వం కేతు
మార్గ లోపం ఉంటుంది. అష్టమంలో కూడా అటువంటిది. 2, 7, 8 స్థానాల్లో రాహుకేతులు ఉంటే మార్గం కలిగించే అవకాశం ఉంది అని మనం పరిశీలించడానికి తీసుకోవచ్చు. ఇంకా గురు చండాల యోగం అనేది ఉంటుంది జ్యోతిష్యం. ఒక రాశిలో రాహువు గురువు కలిసి ఉంటే అది గురు చండాల యోగం అంటారు. ఒకే రాశిలో రాహువు గురువు కలిసి ఉంటారు. అలా ఉన్నప్పుడు జాతకుడికి మతాచారాల మీద నమ్మకం ఉండదు, ఈ విశ్వాసాల మీద నమ్మకం ఉండదు, మత సంబంధమైన విశ్వాసాల మీద నమ్మకం లేనివాడు. హేతువాదిగా అంటే ఈ నమ్మకం లేని వాడిని హేతువాది అంటున్నాం మనం. గురువు జ్ఞానకారకుడు, రాహు స్వార్థపరత్వంతో కూడుకున్న వాడు. రాహువులో స్వార్థం ఉంది, గురుడు పూర్తిగా జ్ఞానకారకుడు. ఈ జ్ఞానం సర్వత్ర స్వార్థం అంటే తన వరకు కావాల్సింది, తనకు కావాల్సింది ప్రతి తనకు అంటే ఒక పరిధి ఉంది దానికి, బయటకి వెళ్ళదు. అది ఏదన్నా లోపలికి వచ్చేయాలి స్వార్థం అనేది. జ్ఞానం అలా కాదు, సర్వత్రా వ్యాపించి ఉండేది జ్ఞానం. జ్ఞానం అన్ని పక్కలకి వ్యాపిస్తుంది. ఈ రెండు కలిసినప్పుడు స్వార్థం సంకుచితం, జ్ఞానం వ్యాపించేది. ఈ స్వార్థం చేరిన చోట జ్ఞానానికి తావు ఉండదు. అందువల్ల ఈ గురు చండాల యోగం అంటే జ్ఞానం కోల్పోయి ఈ మతాచారాల మీద దేని మీద నమ్మకం లేనివాడు అవుతాడు, సదాచారాల మీద నమ్మకం లేనివాడు అవుతాడు అని శాస్త్రం చెబుతుంది. గురు చండాల యోగం అంటే అది. ఇంకా రాహు లక్షణాల్లో ఏమేమి ఉంటున్నాయి? ముఖ్యమైన లక్షణాలు ఏమిటంటే, 1 స్వార్థపరత్వం, 2 ఆశ, తనకు కావాలనే కోరిక, ఆశ. రాహువు శుభగ్రహాలతో కలిసినప్పుడు శుభత్వాన్ని, పాపగ్రహాలతో కలిసినప్పుడు పాపత్వాన్ని ఇస్తాడని సాధారణంగా చెప్తారు. అలాగా శుభగ్రహాలు ఏమిటంటే చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు. గురుతో కలిసిన రాహు గురు చండాల యోగం అని చెప్పుకున్నాం మనం. ఇప్పుడు జ్ఞానకారకుడితో స్వార్థం కలిసి ఉంటే ఆ స్వార్థం డామినేట్ వల్ల జ్ఞానం ఫలించదు. జ్ఞానాన్ని ఎదగకుండా చేసేది స్వార్థం. ఆ రెండింటి కలయిక గురు చండాల యోగం. మిగిలిన గ్రహాలు ఇంకేంటి? గురుడు గురు చండాల యోగం చెప్పుకున్నాం. మరి శుభగ్రహాలతో కలిసి ఇచ్చే శుభం ఏమిటి అంటే, 1 గురు చండాల యోగం శుభం కనపట్లేదు. 2వది చంద్రుడు. రాహు చంద్రుడు కలిస్తే మనస్థిమితం ఉండదని చెప్పుకున్నాం ఇప్పుడే. మనకారకుడు, మనసుకు స్థిరత్వం ఉండదని చెప్పాము. అది ఏ భావ ప్రభావంతో కలిస్తే ఆ భావానికి అనుగుణంగా మారిపోతుంది మనసు. మనసు దేంతో కలిసి దాంతో కలిసిపోతూ ఉంటుంది. రాహుతో కలిస్తే అది కూడా స్వార్థం నిండిపోతుంది అంటాను. స్వార్థం పెరిగిపోతే మనస్థిమితం కోల్పోతూ జరుగుతూ ఉంటుంది. ఆశాపరుడైన రాహుతో కలిసినప్పుడు రాహుకి దానికి అనుగుణంగానే అది కూడా మారిపోతూ ఉంటుంది మనస్సు. కాకపోతే కొంత మనస్థిమితాన్ని కోల్పోతుంది, ఆశలో మనస్థిమితం పోతుంది. ఇంకొక గ్రహం శుక్రుడు. శుక్రుడు రాక్షస రాజు అని చెప్పుకున్నాం మనం, రాక్షస గురువు. రాహు రాక్షసుడు. ఈ రెంటి కలయిక వల్ల గురు శిష్య సంబంధం. గురువు శిష్యుడు, రాక్షస గురువు రాక్షసుడు, వీళ్ళిద్దరు గురు శిష్య సంబంధం ఉంది. శుక్రుడు వివాహకారకుడు. వివాహం పూర్తిగా స్వార్థంతో కూడి ఉండింటే అది వైవాహిక జీవితాన్ని ప్రతిబంధకం అవుతుంది. వివాహంలో స్వార్థంగా ఉండడానికి వీల్లేదు కదా. రెండో వ్యక్తి అభిప్రాయాల్ని గౌరవించి వాళ్ళతో కలిసి ఉండేది వివాహ బంధం. స్వార్థం అంటే ప్రతిదీ తనకే కావాలి, రెండో వ్యక్తి చెందకూడదు అనే ఆశ అక్కడ అడ్డుపడుతూ ఉంటుంది. అందువల్ల అక్కడ వివాహ దోషం ఉంది. గురు శుక్రులతో కలిసినప్పుడు వివాహ దోషం ఏర్పడుతుంది. బుధుడు తెలివితేటల కారకుడు. తన తెలివితేటలో లాభాన్ని పొందాలని కోరుకుంటుంది బుధుడికి. రాహు కారకత్వం పరువులు ఆక్రమించుకోవాలనే కోరిక, ఇతరులు ఆక్రమించుకోవాలనే కోరిక రాహుది. ఈ రెండింటి కారకత్వాల్లో విభేదం ఉంది, కొంత విభేదం ఉంది. ఎందుకంటే ఒకటి తను ఉన్నదాన్ని సంపాదించుకోవాలన్న ఆలోచన వేరు, ఇతరులు లాక్కోవాలన్న ఆలోచన వేరు. మరి ఇన్ని గ్రహాలు బుధుడు, గురుడు, శుక్రుడు, చంద్రుడు చెప్పుకున్నాం. ఈ శుభగ్రహాలు వీటితో కలిసి ఉంటే కష్టాలే చెప్పుకుంటున్నాం. మరి ఇందులో లాభం ఏమిటి? వీటిలో శుభగ్రహాలతో కలిసి శుభం ఏమిస్తాడు అంటే మనం ఒకటి ఆలోచన చెప్పచ్చు. శుభగ్రహాలతో కలిసినప్పుడు రాహువు తన దశలో యోగిస్తాడు. ఆ శుభగ్రహాల దశలో కొంత ఇబ్బంది ఉంటుంది, కానీ రాహు దశలో ఆ శుభగ్రహ దశ అంతర్దశ వచ్చినప్పుడు యోగించడం అనేది జరుగుతూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకపోతే కాలసర్పయోగం. కాలసర్పయోగం అంటే రాహుకేతుల మధ్య గ్రహాలని
ఉండిపోవడం, ఏ పక్కైనా సరే కాస్త కొంతమంది ఎడమ కుడివా నిర్ణయిస్తూ ఉంటారు. ఏదైనా సరే ఇటు పక్కనైనా సరే రాహుకేతుల మధ్య మొత్తం గ్రహాలు లగ్నంతో సహా ఉండిపోతే దాన్ని ఒక అర్ధభాగంలో ఉండిపోతాయి కాబట్టి వాటిని కాలసర్పయోగం అంటారు. అలాంటి జాతకుల్లో అభివృద్ధి కనిపించదు. కాలసర్పయోగం ఉంటే ఆ జాతకంలో అభివృద్ధి లోపం ఉంటుంది. సామాన్య జీవితం గడుపుతారు. ఎందుకంటే అన్ని గ్రహాలు నిర్వీర్యం అయిపోతాయి, ఏమి లాభాన్ని కలిగించేవి కాకపోతాయి, స్తబ్దత పొందుతాయి. అందువల్ల ఏ గ్రహాలు వచ్చే సుఫలితాలు ఏమి మనకు ఉండవు కాబట్టి సామాన్య జీవితం గడపడం జరుగుతూ ఉంటుంది. వీటిలో ఏదైనా ఒకటి రెండు గ్రహాలు కొంచెం యోగిస్తే అనుకూలంగా వస్తే అప్పుడు కొంచెం మార్పు ఉంటుంది, కానీ పూర్తి మార్పు మాత్రం ఉండదు. మొత్తం మీద సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. మధ్యలో ఎక్కడైనా ఒకటి రెండు గ్రహాలు అనుకూలిస్తే ఆ అనుకూలించిన సమయం కొంచెం బాగుంటుంది. కాలసర్పయోగం అంటే సామాన్య జీవితం గడపడం అని మనం చెప్పచ్చు. కేతు మోక్షకారకుడు, ఆధ్యాత్మిక చింతన ఉన్నవాడు. ఆధ్యాత్మిక చింతన లౌకిక విషయాలపై నిరాసక్తిని కలిగిస్తుంది. లౌకిక విషయాలు దాన్ని పట్టించుకోదు ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడు. నిరాసక్తి అంటే ఏంటంటే అంతా మిథ్య అన్న భావన. మిథ్య అనేది శూన్యం నుండి జ్ఞానాన్ని వెలికి తీసేది అని ఒక మార్గం అవుతుంది. అది మిథ్య అన్నది. అంతా మిథ్య అంటే ఏమీ లేదు అని పక్కన చెప్పుకుంటున్నా శూన్యంలోంచి జ్ఞానాన్ని గ్రహించడం అనేది ఆధ్యాత్మికంగా మనం చెప్పుకోవచ్చు. జ్ఞానానికి ఆధ్యాత్మికత తోడైతే జాతకుడు దైవభక్తిని పెంపొందించుకోవడానికి, ఉపాసనా శక్తి బలాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగా అభివృద్ధి చెందుతాడు. కేతు వల్ల జరిగేది ఇది. జ్ఞానకారకుడు కాబట్టి నిరాసక్తి అయితే నిరాసక్తిలోంచి శూన్యంలోంచి జ్ఞానం పుడుతుంది. కాబట్టి నిరాసక్తి శూన్యం అనుకుంటే ఆ శూన్యం నుంచి ఒక జ్ఞానం అనేది బయటపడుతుంది. అదే ఆధ్యాత్మిక జ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానం వల్ల భక్తి మార్గం అనేది ఏర్పడుతుంది అని, ఉపాసనా శక్తి బలం ఉంటుంది అని. ఈ గురుకేతువుల కలయిక ఉపాసనా శక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది. గురుకేతువులు కలిసి ఉంటే, గురు రాహువులు కలిసి ఉంటే గురు చండాల యోగం అని చెప్పాం. దేని మీద నమ్మకం లేకపోవడం. గురుకేతువులు కలిసి ఉంటే ఆధ్యాత్మిక చింతన పెంపుతుంది, మంచి ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది. రాహువుకి సంబంధించిన రత్నం గోమేధకం, కేతువుకు సంబంధించిన రత్నం వైడూర్యం. ఇది రాహుకేతువుల 12 రాసుల్లో ఉన్నప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయనేది మనం ఇప్పటివరకు చర్చించుకున్నాం. మరొక క్లాసులో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం.